అంటే ఎందుకు అంటే వ్యాపారాల్లో సంపాదించిన డబ్బుతో చేయాలన్నా లేదంటే సంక్షేమం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తూ ఉంది ఓకే. మీరు పర్సనల్గా చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉన్నట్టు ఉంది. చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి నాకు అదొక అలవాటు. సేవ చేస్తే 10 మందికి సేవ చేయాలి, ఆ సేవ చేస్తే మంచి జరుగుతుందనే భావన కంటే కూడా సేవ చేయాలనే దృక్పథం నా మనసులో ఏర్పడిపోయింది. 10 మందికి నేను సేవ చేయాలి అనే దృక్పథం నాలో పూర్తిగా వచ్చేసింది. నేను కూడా పబ్లిక్లో చేసే సేవ ఒకటైతే నా అనుకునే వాళ్ళని నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ నాకు నేను సేవ చేయటం అది కూడా ఒకటి. చాలామంది చాలా రకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ నాకు ఆ ఫీలింగ్ అంటే నేను సేవ చేసి గొప్పగా చెప్పుకోవాలనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే చెప్పుకోలేని సేవలు నేను అనేకం చేసుకుంటూ ఉంటాను. మీరు ఇందా చెప్పారు హైదరాబాద్ వెళ్తారు లేకపోతే చెన్నై వెళ్తారు, నేను చాలామందికి నేను సహాయం చేస్తా, కానీ ఆ సహాయంలో నా స్వార్థం ఏమీ ఉండదు. కానీ ఒకళ్ళిద్దరికి పర్సనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి సేవ చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. ఇంకా వేరే కోణాలు హరికృష్ణ గారికి సంబంధించి ఫ్యూచర్ రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇంకా వేరే అంశాల్లో ఇంట్రెస్ట్ ఉందా? నేనైతే రాజకీయాల నుంచి ఎప్పుడు పారిపోదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ పెనమలూరు నియోజకవర్గంలో కొన్ని కారణాలతో నేను అలా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేనైతే రాజకీయాలకు ఎప్పుడైనా దూరంగానే ఉంటాను, సేవా రంగానికి ముందుంటాను. అట్లాగే ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలని ముందుకు తీసుకెళ్ళి ఆ కుటుంబాలని నేను మంచి స్థాయిలో నిలబెట్టాలనే ఒక ఉద్దేశం నాలో ఉంది. ఎందుకంటే ఇవాళ రాజకీయం అనేది డబ్బుతో కూడుకుంది. నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ రోజున రాజకీయం ఒక బిజినెస్ అయిపోయింది, కానీ అది నాకు నచ్చదు. నేనైతే ఇవాళ హార్ట్ఫుల్గా నా గుండె మీద చేసి చెప్తాను, ఇవాళ వరకు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని నేను ₹1 సంపాదించలేదు. రాజకీయానికి నా రూపాయలు నేను పెట్టాను తప్పితే రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ₹1 అటువంటి పరిస్థితే కనుక వస్తే ఇదే రాజకీయాల నుంచి నేను దూరం అవుతాను తప్పితే రాజకీయాల జోలికి మాత్రం నేను రాను. ఎందుకంటే బిజినెస్లానే ఉండాలి, కానీ పొలిటికల్గానే ఉండాలి. పొలిటికల్ బిజినెస్ అనేది ఉండకూడదు అనేది నా భావన.